తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న తుంగతుర్తి నియోజకవర్గ తిరుమలగిరి కేంద్రంలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పేరుతోని ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక సమావేశం నిర్వహించారు. మాట్లాడేటప్పుడు స్టార్టింగే పాపం జర బుద్ధిమంతుని లెక్క ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి నేను ఎక్కువ తక్కువ మాట్లాడా అన్నాడు. నేను నిజంగానే మావానికి బుద్ధి వచ్చిందేమో సోయికొచ్చింది తెలివికల్లోడు బాగానే చెప్పంగా ఏది ప్రభుత్వ కార్యక్రమమో ఏది పార్టీ కార్యక్రమమో ఏది ప్రజల కార్యక్రమమో తెలియకుండా ఏడికి పోయినా కేసీఆర్ అనేది తిరుగుతుంది మీకు సోయలేదని తిరుగుతుంటే ఇప్పుడు తెలుసుకునేవి అనుకున్నాం. చెప్తానికి మాత్రం అట్లా చెప్పిండు. మళ్ళీ ఎప్పట్లెక్కనే పాడిందే పాట పాస్మంట దాస అన్నట్టుగా ఎప్పుడు అదే ముచ్చటికి ఇంకోటి ఉండదు ఆయన కాడ. 2-3 డైలాగులు చెప్తే కేసీఆర్ గారు తిట్టాలి. ఈసారి మళ్ళా జిల్లాకు వచ్చింది కాబట్టి జగదీష్ రెడ్డి గారు తిట్టిపోయాడు. కొత్త కొరిగింది ఏం లేదు. 10 సంవత్సరాలు ఏం చేసినావు? 10 సంవత్సరాలు ఏం చేసిండో నల్గొండ జిల్లా పబ్లిక్ కార్డుకి వస్తే తెలుస్తుంది. ఉమ్మడి జిల్లాకు 10 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఎన్ని వేల కోట్లతోని ఎన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఎంత అద్భుతంగా ఉమ్మడి జిల్లాను తీర్చిదిద్దినాం. రోడ్ల విషయంలో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి, సాగునీటి విషయంలో కానివ్వండి, మెడికల్కి సంబంధించి కానివ్వండి, ఒక పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, ఏ సబ్జెక్టు తీసుకున్నా ఎంత అద్భుతంగా తీసుకుపోగలిగినాం. భారతదేశంలోనే అత్యధిక పంటను పండించగలిగినటువంటి ఒక జిల్లాగా నల్గొండ జిల్లాను నిలబెట్టగలిగినామంటే అది జగదీష్ రెడ్డి గారి సారథ్యం, సహకరించినటువంటి తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వారి వల్ల అది సాధ్యమైంది. ఆయన వస్తున్నాడు మీటింగ్ అన్నప్పుడు కూడా ఎవ్వరం అడ్డుకుంటామని చెప్పలే, లేదు ఆయనే కాయించుకుండు. మేము అడ్డుకుంటామని చెప్పలే. మేము అన్నటువంటి మాట ప్రెస్ మీట్ పెట్టి నేను అడిగింది కూడా ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు తుంగతుర్తికి? నీ 6 గ్యారెంటీలు అమలు కావట్లేవు, 420 హామీలు అమలు కావట్లేవు. తుంగతుర్తి నియోజకవర్గానికి వరుసగా 4-5 సంవత్సరాలు 365 రోజులు ఎస్ఆర్ఎస్పి కాలువలలో కాళేశ్వరం నీటిని పెట్టి అద్భుతమైనటువంటి పంటలు పండించేటువంటి అవకాశం ఉండి మేము ముందుకు తీసుకుపోయినటువంటి నా నియోజకవర్గం 2014 ముందు 17,000 ఎకరాలు ఉన్నటువంటి దాన్ని ఈ 10 సంవత్సరాల కాలంలో 125,000 ఎకరాలకు సాగు చేసేటువంటి పరిస్థితికి కాళేశ్వరం వాటర్ ద్వారా తీసుకుపోగలిగినాం. మరి నువ్వు కాళేశ్వరాన్ని బంద్ చేసి మాకు నీళ్ళు ఇవ్వకుండా మా రైతాంగం పుట్టగొడుతున్నావు. కనీసం కాలం సహకరిస్తేమంటే వర్షం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ 2 సార్లు పత్తి విత్తనాలు పెట్టి మా వాళ్ళు నష్టపోయారు. కాబట్టి వచ్చే ముందు కాళేశ్వరం జలాలు, గోదావరి జలాలు తుంగతుర్తికి విడుదల చేసి రా అని చెప్పేసి విజ్ఞప్తి చేసినాం. నీకు అర్హత లేదు రావడానికి అని చెప్పినాం. నన్ను రావద్దంటారా, మా కార్యకర్తలు చూసుకుంటారు. మరి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేసినాం? అంతా మునగానివైతే మమ్మల్ని అందరు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టి తెల్లారగట్ట 4 గంటలకే ఇళ్ళకి వచ్చి ఏం జరిగింది అన్నటువంటి ఒక ఆగమాగం పరిస్థితి క్రియేట్ చేసి ఎందుకట్లా చేసినావు? నా తుంగతుర్తి నియోజకవర్గానికి 125,000 ఎకరాలకు ముందుకు దాటుకొని పోతే 71 DBM సూర్యాపేటకు, ఇంకా ముందుకు దాటుకొని పోతే మా బొల్లమల్లన్న కాన్స్టిట్యున్సీ కోదాడకు. మా హయాంలో మేము తిప్పలబడి కేసీఆర్ గారు అక్కడ కూర్చొని కాలువలు మరమ్మతులు చేసుకొని వాటికి తూములు లేకపోతే తూములు పెట్టించుకొని కొత్తగా ఓటీలను ఏర్పాటు చేసుకొని మొత్తం రైతాంగానికి పొలాలకు వాటర్ ఇవ్వడంతో పాటు అన్ని చెర్లను నింపుకునేటువంటి ఒక వెసులుబాటు ఇవన్నీ గతంలో లేకుండే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏంది సమస్య? భారీ నీటిపారుదల శాఖ వేరు, చిన్న నీటిపారుదల శాఖ వేరు, 2 డిపార్ట్మెంట్లే వేరు. అప్పుడు ఏమంటారు వాళ్ళు? ఈ కాలువల ద్వారా వచ్చేటువంటి గోదావరి జలాలు ఇటువంటి వాటిని చెర్లకి ఏమంటారు? ఇది మైనర్ ఇరిగేషన్ అంటారు. అంటే ఏ ఇరిగేషన్ అయితే ఎంత రైతాంగానికి నీళ్ళు వేయాలి కదా అని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచన. అట్లా కొత్తగా ఉన్నటువంటి ఓట్లను నిర్మించుకొని కాలువల మరమ్మతులు చేసుకొని జలయజ్ఞం ధనయజ్ఞం పేరుతోని కాలువలు చేసి కాంట్రాక్టర్లను బాగుపరిచే ప్రయత్నం చేశారు తప్ప నీళ్ళు ఎన్నో రాలేదురా నాయన మీ హయాంలో. ఒక్కనాడు ఒక ట్రయల్ రన్ కొంచెం ఇట్లా ఇచ్చినట్టు చేసి తప్ప రాలేదు. మా హయాంలోనే 5 సంవత్సరాలు వరుసగా ఇచ్చినాం. దాదాపు 9 పంటలు కంటిన్యూగా పండించుకున్నటువంటి వెసులుబాటు ఇచ్చినాం. మళ్ళీ మా జిల్లాలో మాకేమని చెప్పి విజ్ఞప్తి చేసినాం. కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు రైతు సంక్షేమ ప్రభుత్వం ఎరువులు ఎక్కడ పోయినాయి? మళ్ళీ పంచాయతీలు ఎందుకు అవుతున్నాయి? మళ్ళీ లైన్లు ఎందుకు నిలబడుతున్నారు? మళ్ళీ చెప్పులు ఎందుకు పెడుతున్నారు లైన్లో? పోలీసులో పెట్టి మళ్ళీ ఎందుకు ఎరువులు ఇప్పిస్తున్నావు? కనీస అవగాహన లేదు. డైలాగులు చెప్తాను తప్ప అవగాహన లేదు. ఎందుకు అవగాహన లేదు అంటున్నామంటే, ఇదే ఎరువులకు సంబంధించి కేసీఆర్ గారి దగ్గర డిస్కషన్ వచ్చినప్పుడు ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే, రాష్ట్రాలు అన్నీ ఒకటేసారి ఇండియన్ పెడతాయి సార్, మనం 100 బస్తాలు ఏమంటే అక్కడ ఉన్నటువంటి వెసులుబాటును బట్టి కేంద్ర ప్రభుత్వం 50 పంపిస్తారు. అవును, అందరూ ఒకటేసారి ఎందుకు పెట్టాలి? మనం ముందు పెట్టుకునేది అడ్వాన్స్ ముందే తెచ్చి పెట్టుకొని మనం ముందే కనుక రైతాంగం కోసం రెడీ చేసుకుని వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఇస్తే ఈజీ ఉంటుంది కదా. అంటే అన్నింటిని తీసుకొచ్చి పెట్టుకునేటువంటి స్టాక్ సంబంధించినటువంటి పాయింట్స్ కానీ గోడౌన్స్ కానీ మన దగ్గర లేవు. మరి అది సమస్య అయినప్పుడు గోడౌన్లు కట్టుకుంటే అయిపోద్ది కదా.
అని నాబార్డు నుంచి నిధులు తీసుకొచ్చి 5 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి గోడౌన్లను 22 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకుపోయారు. తర్వాత ముందే అడ్వాన్స్ ఎరువులను తీసుకొచ్చి అక్కడ గోడౌన్లలో నింపుకొని మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకున్నాం. ప్రతి ఊర్లో రకరకాల ఏజెన్సీల ద్వారా షాపులు పెట్టించేసి ఏ ఊర్లో ఆ ఊర్లో ఎరువు బస్సు వేసుకొని పోతున్నాయి రైతాంగం. కానీ ఇప్పుడు కనీసం అవగాహన లేరు రేవంత్ రెడ్డి గారికి. అది యాజ్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది. నా సమీక్ష ఉండదు, వ్యవసాయ శాఖ మంత్రిది ఉండదు, ముఖ్యమంత్రిది ఉండదు, రైతాంగానికి ఏం చేయొచ్చు ఆలోచన ఉండదు, ఎరువులు ఎట్టియాలన్న ఆలోచన ఉండదు, 24 గంటల కరెంట్ ఎట్టియాలన్న ఆలోచన ఉండదు, సాగునీరు ఎట్ట తీసుకురావాలన్న ఆలోచన ఉండదు, వచ్చినటువంటి ఐకేపీ సెంటర్ ద్వారా కొనుగోలుకు అవకాశం ఉండదు. డైలాగులు మాత్రం పెద్ద పెద్దగా మేము బోనస్ ఇచ్చినాము, మొన్ననే రైతు బంద్ చేసినాము, అంతకుముందు 2 సార్లు ఎగ్గొట్టినాము. మరి అదెందుకు చెప్పవు? ఇట్లా చెంపలు వేసుకొని రైతాంగం దగ్గర 2 సార్లు ఎగ్గొట్టినా అని చెప్పేసి మరి తప్పేందుకు ఒప్పుకోలేదు. రైతు రుణమాఫీ నేను ఒకటే అడిగినా, వేరే దగ్గర వద్దు రేవంత్ రెడ్డి గారు, రాష్ట్రమంతా వద్దు, నా తుంగతుర్తి నియోజకవర్గం మొత్తం కూడా వద్దు. 3 గ్రామాలు అడుగుతున్నా. స్థానిక శాసనసభ్యుని యొక్క సొంత గ్రామం ధర్మారం బోదామా, స్థానిక ఎంపీ యొక్క సొంత గ్రామం శాలిగౌరవం బోదామా, మా జిల్లా మంత్రి గారు తాటిపాముల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సొంత ఊరు, అది కూడా నా కాన్సెన్సీలే, తాటిపాముల బోదా. ఈ 3 ఊర్లకు పోయి ఎవరైనా సరే మొత్తం రుణమాఫీ మా ఊర్లో జరిగింది అంటే కనుక నేను దేనికైనా సిద్ధం, రాజకీయం బంద్ చేయమన్నా బంద్ చేస్తా. మీరు దేనికి సిద్ధమో చెప్పురు, ఈ 3 ఊర్లలో ఎక్కడికి పోదామో మీరే చెప్పురు, మీరు వస్తారా మీ మంత్రి వస్తారా చెప్పురు అని అడిగినాం. దాని గురించి రిప్లై లేదు. ఉత్తగానే ఇంత రైతు రుణమాఫీ చేసినాం అని చెప్పి వెళ్ళిపోయాడు, ఇంత రైతు బంధు ఇచ్చినామని చెప్పి వెళ్ళిపోయాడు. రైతు బంధు కూడా అందరికీ రాలే. ఈ 3 ఊర్లలోనే చూద్దాం మిగతా దగ్గర వద్దునే అనేది. ఆ 3 ఊర్లలో కూడా ఇప్పటికి ఇంకా రైతు బంధు బాకీ ఉంది. ఆ 3 ఊర్లలో కళ్యాణ లక్ష్మి చెక్కులు బాకీ ఉన్నాయి. ఒక తాటిపాముల మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఊరనే 26 చెక్కులు పెండింగ్ ఉన్నాయి ఇప్పటికి. వీటి గురించి మాట్లాడవు. కేసీఆర్ గారు చేసిపోయినటువంటి ఒక మంచి మార్గాన్ని యాజ్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక తెలివి కూడా లేదు. గోదావరి జిల్లాలు మాకు వచ్చినాయి బాగుపడ్డామని చెప్పేసి మా వాళ్ళు ఇప్పుడు ఈరనాయన ఎందుకు ఇస్తలేవంటే ఉత్తగానే వచ్చినామా డైలాగ్ చెప్పినామంటే కాళేశ్వరం కూలిపోయింది, ఇదే డైలాగు. అలా రాహుల్ గాంధీ మాట్లాడినా రేవంత్ రెడ్డి మాట్లాడినా 1,00,000 కోట్ల అవినీతి అంటారు. కాళేశ్వరం కడతానికే 1,00,000 కోట్లు కాలే, అవినీతి 1,00,000 కోట్లు ఎట్టవుతుంది? అంటే ఏదో మాట్లాడాలి కాబట్టి, మభ్యపెట్టాలి కాబట్టి, డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. తప్పితే మళ్ళీ ఇంకా కాదు అంటే మాట్లాడేది ఏ వ్యక్తిగతమైనటువంటి దూషణ వ్యక్తుల మీద. నోరు తెరిస్తే ఈ పక్కపొంటి ఉంటాడు ఆయన, 3 ఫీట్లు ఆయన లెసలేస మాట్లాడుతున్నాడు అని చెప్పి షీన్ అంటాడు. ఈయన 6 ఫీట్లు ఉన్నాడు, అమితాబ్ బచ్చన్ అయినా గుట్టంగాడు, 3 ఫీట్లు ఆయన మాట్లాడతాడు. ఆయన 3 ఫీట్లు ఉన్నా కూడా నీకు 30 ఫీట్లు తీస్తున్నాడు, బాగానే ఉంది మరి, సరిపోతలేదా? ఇంకా కావాలనా? గట్టిగా పడితేనే కదా మరి అసెంబ్లీలోకి వెళ్ళి సస్పెండ్ చేసే అంత భయం ఏమిటికి మరి నీకు? దేనికి? ప్రజా ఉద్యమాల్లో పనిచేసి, విప్లవోద్యమాల్లో పనిచేసి, తెలంగాణ ఉద్యమాల్లో పనిచేసి 10 సంవత్సరాలు ఉమ్మడి నల్గొండ జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నికార్సైన మగపిని కలిగినటువంటి తెలంగాణ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి జగదీష్ రెడ్డిని పట్టుకొని నీ ఇష్టం వచ్చిన మాట అయిపోయింది. ఇక లేదంటే కేటీఆర్ గారికి ఒక నోటీస్ ఇస్తా, మళ్ళీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా, మళ్ళీ పిలిపిస్తా, లేదంటే హరీష్ రావు గారి మీద చవాకులు వెళ్తా, లేదంటే కేసీఆర్ గారి గురించి ఉరిదీయాలి. కేసీఆర్ ఏందిరా, ఎవరిని ఉరిదీయాలి? నిన్ను కదరా ఉరిదీయాల్సింది. గోదావరి జలాలు వచ్చాడంటే అంత ఈజీ అనుకుంటున్నావా? సోడాలో నీళ్ళు కలిపినట్టు అంటుండు. మరి మేము తీసుకొచ్చినాం కదా, 5 సంవత్సరాలు ఇచ్చినాం కదా, మరి అంటే అంత కష్టమైన దాన్ని మేము చేసినాం నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా. వాస్తవమే. మరి గోదావరి జలాలు తీసుకొచ్చి చాలా కష్టం. ఓటుకు నోటు కేసుకు సూట్ కేసు మోసినంత కష్టం, చాలా కష్టం ఉంటుంది తీసుకురావాలంటే గోదావరి జలాలు. ఇంకో మంచి మాట చెప్పింది నిన్న, ఎక్కడ పోయినా సరే మా జిల్లాల ఎస్ఐలు సిఐలు అంతా నల్గొండలో కనబడతారు, ఇక్కడ బాగుంటారు, డిఎస్పీలతో సహా పోలీస్ డిపార్ట్మెంట్ నల్గొండలో బాగుంటారు అని చెప్తుండు. 100% వాస్తవం. ఎందుకంటే ఈ లంగగాడు ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు పట్టుకున్న కూడా నల్గొండోళ్ళే, ఎస్ఐ డిఎస్పీ. అందుకని ఆయనకు బాగా గుర్తుకుంది. అది ఒక్కటి మాత్రం కరెక్ట్ చెప్పిండు. చెయ్యాల్సినటువంటి అభివృద్ధి నువ్వు మండలాలు తెచ్చుకున్నావు, కనీసం మీకు బిల్డింగులు తెచ్చుకోలేదు, ఎంఆర్ఓలు ఎంపీడీఓలు సన్యాసి అని మాట్లాడతారు. ఈయన 3 నూతన మండలాలు నా తుంగతుర్తి నియోజకవర్గంలో, అడ్డగూడూరు, నాగారం, మద్దిరాల, 3 నూతన మండలాలకు నిన్న ఈ సన్యాసి 2 మండలాలకే బిల్డింగ్లు ఇచ్చిపోయింది. మరి 3వ మండలం ఏం పాపం చేసిందిరా? నువ్వు తెలివికలోనే కదా, నువ్వు మునగానివి కదా. 3 మండలాలు నూతనంగా ఏర్పడితే మరి 2టికే ఇచ్చిన శాంక్షన్ అంటే సన్యాసి నువ్వా మేమా? ఎవడు సన్యాసి? నూతన జిల్లాల ఏర్పాటు, నూతన మండలాల ఏర్పాటు జరిగిన తర్వాత కేసీఆర్ గారు ఒక ప్రణాళికబద్ధంగా ఫస్ట్ కలెక్టరేట్లను నిర్మించుకుంటూ వచ్చారు. ఈ టర్మ్ చేయాల్సింది అదే, మండలాలకు సంబంధించినటువంటి బిల్డింగ్ల నిర్మాణం ఈసారి జరుగుతుంది. సరే, ఆ లోపలనే గవర్నమెంట్ మారింది, నీకు ఏదో అవకాశం దొరికింది. కానీ నీ కొండారెడ్డిపల్లి నీ సొంత ఊరు ఉంది కదా, నీ ఊళ్ళో మరి మొత్తం నీ ఊరికి వచ్చేటువంటి రోడ్డు విషయంలో కానీ, నీ ఊళ్ళో ఇచ్చినటువంటి 24 గంటల కరెంటు విషయంలో కానీ, నీ ఊళ్ళో రైతు బంధువు, నీ ఊళ్ళో రైతు రుణమాఫీ,
మరి ఇవన్నీ ఒకటి చేసిండు. నీ 24 గంటల కరెంట్ కూడా మా జగదీష్ రెడ్డి ఇచ్చింది ఊరికి. మరి నువ్వేంత పొడుగు మాట్లాడినావు. అక్కడ ఉన్నటువంటి రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి కవర్ చేయడానికి పోయినటువంటి మహిళా జర్నలిస్ట్ మీదనే కదా నీ ఊరిలో పెట్టేసి వాళ్ళ మీద దాడి చేపించే ప్రయత్నం చేస్తావు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే అసలు జగదీష్ రెడ్డి గారికి ఏం లేదట. అప్పుడు గంజికే లేకుండా ఇప్పుడు బెంచ్లో తిరుగుతుండు. రెండు తప్పే. ఎందుకంటే నాకు బెంచ్ కూడా లేదు జగదీష్ రెడ్డికి. అది కూడా తప్పే. పక్కనే ఉండే మరి పక్క పంటి 10 కిలోమీటర్లే నీ మీటింగ్ కానించి. మరి పోయి చూసేస్తే అర్థమవుతుండే కదా ఆయనకు ఉన్నటువంటి భూములు ఏందో, ఆయనకు ఉన్నటువంటి గడేందో. ఆ ఊరు మొత్తంలో ఆయన ఇల్లే పెద్దగా ఉందని చెప్పేసి ఆయన ఇంట్లోనే ఎస్సీ హాస్టల్ నడిపించేది. ఎస్సీ హాస్టల్ ఆయన ఇంట్లో నడిపించేది. అది సమితి ఉంటుండే నాగారం గతంలో. అంత పెద్ద ఇల్లు, పెద్ద కుటుంబం. ఆయన భూస్వామి. నీ ఊరికి పోయి చూద్దాం పారాదు. నీ ఊరికి పోయి చూద్దాం. నువ్వు వేడికెళ్ళి వచ్చినావు. గోడల మీద రాతలు, గోడలు దుంకుడు, తర్వాత స్క్రీన్ ప్రింటింగ్. నీ బతికెంత మరి? నువ్వు వేడికెళ్ళి వచ్చినావు. సరే అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయినావు. ఆయన ఈ రోత మాటలు, రోత డైలాగులు మానవాయిగా. ఏదైనా మాట్లాడితే వ్యక్తిగతమైన దూషణ, అది కేసీఆర్ గారి గురించి మాట్లాడినా, కేటీఆర్ గారి గురించి మాట్లాడినా, ఇంకో వ్యక్తి గురించి మాట్లాడినా ఈయన మాట్లాడుతున్నాడు. ఈయనకేం లేకుండే చాలా సంపాదించి చూద్దాం పారు జగదీష్ రెడ్డి అని. అరే మేమన్నాడు కాదు నాయన, నీ పక్కపొంటి నిలబడాడు కదా స్థానిక శాసనసభ్యుడు. మొన్న వీడియో వైరల్ అయ్యి చూసినావు కదా నువ్వే. వైన్స్ దుకాణం వాళ్ళని కూర్చోబెట్టుకొని పైసలు అడుగుతుంటే కళ్ళ ముందర కనపడ్డది కదా, మొత్తం వైరల్ అయింది కదా. వాని పక్కపొంటి నిలబెట్టుకొని ఈయన వీడియో వైరల్ అయింది, ఈయన వీడియో వైరల్ అయింది. ఈడు దొంగే కదా. కాబట్టి వీళ్ళిద్దరు జగదీష్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. అది ఏమన్నా ముద్దుకుందా ముచ్చట? దయాల వేదాలు వలించినట్టు ఉంది ముచ్చట. ఓటుకు నోటు దొంగ, వైన్ షాపులు దొంగ, ఇద్దరు పక్కపొంటి నిలబడి మాట్లాడతారు. వీళ్ళ విమర్శించేది. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పమని అంటున్నాం మేము. మా నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, మా జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి విషయంలో కానీ, కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా చేసినటువంటి అభివృద్ధి విషయంలో కానీ మాట్లాడదామంటే మొన్న సవాల్ విసిరిండు. మరి రావే నాయన అని చెప్పేసి కేటీఆర్ గారు వస్తే క్లబ్లకు పబ్లకు రాను అని చెప్పేది డైలాగ్ చెప్పికిండు. వీని జీవితం స్టార్ట్ అయింది క్లబ్లతో పబ్లతో. అన్ని క్లబ్ల మెంబర్షిప్ ఉన్నది. జూబ్లీస్ క్లబ్కు సంబంధించినటువంటి బతికే కదా, నీ బతికే అడిగేలు స్టార్ట్ అయింది కదా. జూబ్లీస్ సొసైటీలో ఆ ప్లాట్ తీసుకొని మిగతా ప్లాట్ ఉండాల్సిన బ్లాక్మెయిల్ చేసుతూనే కదా నీ దందా స్టార్ట్ అయింది. నువ్వు క్లబ్ల గురించి పబ్ల గురించి నేను రాను క్లబ్లకు పబ్లకు అని మాట్లాడతాడు. ఈయన శుద్ధపూసట ఈయన మాట్లాడతాడు. పారిపోయిండు. మళ్ళీ కొత్త సవాలు. నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వస్తారా సవాల్ విసురుతున్నా చర్చిద్దామట. మళ్ళీ నాగార్జున సాగర్కి మారింది వెన్యూ. ఏడికి పోదామని చెప్పి మరి ఏడైనా మాట్లాడదాం. ఊర్లలోకి పోతే అదే నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి పోతే ఇందాక చెప్పారు రాజవారం మేజర్ కానివ్వండి, ముదిమాణిక్య మేజర్ కానివ్వండి, సూర్యపల్లిది కానివ్వండి, జానపాడిది కానివ్వండి, కట్టి 60 సంవత్సరాలు అవుతున్నా కూడా చివరి ఊరికి ఎన్నడూ వాటర్ పోలే. జగదీష్ రెడ్డి గారు పోయి నిలబడి చివరి ఊరు దాకా వాటర్ తీసుకుపోయి ఆడ ఫోటోలు దిగి వచ్చినాయి. అన్నీ ఉన్నాయి ప్రూఫ్స్. అదే నువ్వు మళ్ళీ పోయి ఇప్పుడు ఆ ఊర్లలో నిలబడితే చొప్పు తీసుకొని కొడతారు నిన్ను. ఎందుకు చెప్పనా? ఇప్పుడు నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి మా సాగర్కి కానీ మిర్యాలకు కూడా కానీ కోదారకు కానీ వాటర్ ఇవ్వకుండా పోలీసు వాళ్ళని పెట్టి తూములు లేపకుండా అడ్డం నిలబెట్టి పోలీసులని ఖమ్మం పాదరికి వాటర్ తీసుకుపోయి కిందికి తీసుకుపోతారు. ఇప్పుడు నేను చెప్పే టైంకి ఈ నిమిషానికి నేను చెప్పేది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నిద్రపోతుండు, ఉత్తమ్ పద్మావతి నిద్రపోతుంది. దీని గురించి మాట్లాడరు. మరి మాకు వాటర్ ఇవ్వకుండా మా ప్రజానికాన్ని అన్యాయం చేసి ముందుకే తీసుకుపోతుందని చెప్పి నీళ్ళ మంత్రి అడగాడు. ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఆడుకొచ్చి నీ కాన్స్టిట్యూన్సీలు దాటుకొని పోతున్నాయి. మా ప్రజానికానికి వాటర్ ఇచ్చినాక కింది తీసుకుపోని అడగలగా. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, నువ్వే ఇరిగేషన్ మంత్రివి. కాబట్టి ఇప్పుడు సాగర్ డ్యామ్ మీదకి రేవంత్ రెడ్డి గారు పోదామన్నాడు కదా. ఇప్పుడు సాగర్ డ్యామ్ మీదకి పోతే కనుక ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు చొప్పు తీసుకొని కొడతారు రేవంత్ రెడ్డిని. మాకు నీళ్ళు కూడా కిందికి తీసుకుపోతున్నావు రా అని. మరి నిజంగా ఆయనకు తెలుసలేదు, వీళ్ళకి అవగాహన లేదు, తెలియదు. చెప్తే కదా మొన్ననే దేవాదులు ఏ బేసిను అంటాడు ఆయన. దేవాదులు ఏ బేసిన్ అని అడుగుతాయన తుంగతుర్తికి తప్పకుండా దేవాదుల నుంచి నీళ్ళు ఇస్తామని ప్రకటిస్తున్నాడు. ఆల్రెడీ దేవాదుల నుంచి వచ్చే నీళ్లు కూడా మా తిరుమలగిరి మండలానికి 13,000 ఎకరాలకు ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది సిస్టమ్. పని జరగాల్సి ఉంది, అది గతంలో ఉన్నది. నువ్వు కాళేశ్వరం నుంచి చేయకపోతే దేవాదుల నుంచి అయ్యి ఓడొద్దంటుడు. మరి ఎట్టిస్తావు దేవాదుల నుంచి? దేవాదుల నుంచి ఇచ్చి మా తుంగతుర్తి నియోజకవర్గానికి 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామంటే వద్దంటామా మేము? మాకు కావాల్సింది రైతాంగానికి నీళ్లు. ఏడికలు వస్తే మాకేంది? ఈ దేవాదుల ఏడున్నదో తెలియనోడు దేవాదులకి వెళ్ళి తుంగతుర్తికి నీళ్ళు ఇస్తా అని అనౌన్స్ చేసిపోతుండే. అది మాకు దౌర్భాగ్యం. ఇప్పుడు ఈ నిమిషంలో కూడా కనేపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేస్తే వాటర్ వస్తాయి. మా రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, ఎండిపోయినాయి. 5 ఎకరాలు ఉన్నోడు ఎకరం పెట్టుకొని నీళ్ళ బిందెలతో తడుపుకునే ప్రయత్నం చేస్తున్నాం. కాపాడుకుందాం జరనన్న మా తిండి గింజల కన్నా అని చెప్పేసి ప్రయత్నం చేస్తారు ఆడ మనుషులు.
ఆ దౌర్భాగ్యం నుంచి బయటపడాలంటే అవకాశం ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వండి. ఒక మేడిగడ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న కుంగిపోయిన దాన్ని చూపించి సాకుగా ఆడ ఉన్నటువంటి ఇసుకను తరలించే ప్రయత్నమో లేకపోతే చంద్రబాబుకు హారతిచ్చే ప్రయత్నమో కిందకి నీళ్ళు పెట్టి ఇటువంటిది బంద్ చేయండి. సుందిల్ల, అన్నారము, ఎల్లంపల్లి, నందిమేడారము, గాయత్రి పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్, మిడిమానేరు, లోయర్ మానేరు, మైలారం ప్రాజెక్టు, బయ్యన్నబాగు దాటుకొని తుంగతుర్తి నియోజకవర్గం నీళ్ళు వస్తాయి. ఒక్క స్విచ్ ఆన్ చేస్తే ఎందుకు ఇస్తలేవు? ఎందుకు ఇంత కక్ష? చెప్పరు దాని గురించి. మహిళలకు నేను బస్సులు ఇస్తున్నా, ఓనర్లను తయారు చేస్తున్నా, పెట్రోల్ బంకులు ఇస్తున్నా, అంబానీ అదానీలనే తయారు చేస్తా అంట. వాళ్ళతో పోటీ అట డైరెక్ట్, మహిళలను పోటీ పెట్టేస్తుంట డైరెక్ట్. బా అసలు విచిత్రం అనిపించింది. ఒక్కరు మాట్లాడతలేరు, ఒక్కరు చప్పుడు చేస్తలేరు. ఈయన ఏం ఉపన్యాసం చెప్పినా డ్యాస్ మీద ఉందని సంకలు గుర్తుకుంటారు, కిందికి వెళ్ళి చప్పుడు లేదు. ఆ వేదిక మీద ఉందని ఆళ్ళాలే కాబట్టి ఒకటి చప్పుడు చెప్పుతట్టరా అని మనమని వరదామని చెప్పి ఒరే ప్రయత్నం చేస్తారు. ఎందుకు ఇంతకాలం చెప్పాల్సి వస్తుందంటే ఆయన పెట్టిన మీటింగ్కి ముందు రోజు మీకు వీడియో చూపిస్తే ఇప్పుడు డప్పు కొట్టు కూడా తిరుగుతారు ఊళ్ళల్లో. రేపు మీటింగ్కు రాకపోతే మీకు పింఛన్ కట్ అవుతుంది, ఇందిరమ్మ ఇల్లు ఇయ్యము కాబట్టి తప్పకుండా మీటింగ్కు రావాలి అని ఒక ఆయన. ఐకేపీ సెంటర్ వాళ్ళు ఉంటారు కదా పాపం లేడీస్, అంత మహిళలను తీసుకురావాలని చెప్పి వాళ్ళకి టార్గెట్ ఇస్తే ఆమె ఆడియో రికార్డు, మీరు రాకపోతే మీకు లోన్లు కట్ అయితే మీకు వడ్డీలు ఇవ్వబడవు కాబట్టి తప్పకుండా రావాలి. ఇట్లా భయపెట్టి బెదిరించి ప్రభుత్వం ఉన్నాం కాబట్టి చిన్న మీటింగ్ పెట్టుకుని, అది మళ్ళీ ఉమ్మడి జిల్లా మీటింగు. నేను పెట్టుకుంటూ వస్తాను మంది మీటింగ్ నా కాడ. ఉమ్మడి జిల్లా మీటింగ్ అని బస్సులు పెట్టి తరలించుకునేది చేస్తే మళ్ళీ ఏమంటాడు లాస్ట్కు, ఇది ప్రభుత్వ కార్యక్రమం అంటాడు. మళ్ళీ పోతప్పుడు జై కాంగ్రెస్ అంటాడు. ప్రభుత్వ కార్యక్రమం రా నాయన, కనీసం జై తెలంగాణను. ఇంత బాధ ఏంటో నీకు నాకు అర్థం కాదు. మొన్న ఖర్గే గారు వస్తే మీటింగ్ పెట్టిన తర్వాత కాంగ్రెస్ మీటింగ్ కనుక ఆయన అన్నాడు పాపం జై తెలంగాణ అని, కర్ణాటక ఆయన. ఇయ్యాటి వరకు ఆయన నోట్లకెళ్ళి జై తెలంగాణ అనేటువంటి మాట రాలేదు కాబట్టి ఆయన తెలంగాణ ద్రోహి. తెలంగాణ ఆత్మ కానీ, తెలంగాణ బాధ కానీ, తెలంగాణ సోయి కానీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మనకు లేడు. ప్రభుత్వ కార్యక్రమం అంటావు, జై కాంగ్రెస్ అంటావు. మా కార్యకర్తలు చూసుకుంటుంటావు, అది కార్యకర్తల మీటింగా ప్రభుత్వం మీటింగా? ఆ స్పష్టత కూడా లేదు. ఇంత గొప్ప తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి ఒక గొప్ప అదృష్టం నీకు వచ్చింది. కేసీఆర్ గారు చేసిన దానికంటే ఇంకా కొంచెం మంచిగా చేసి నీ గుర్తింపు తెచ్చుకుంటావు అనేటువంటి ఒక ప్రయత్నం చేయి. పొద్దుగా లేసి తిట్టుకుంటా పోతే ఇదే నా గుర్తింపు అనుకుంటే ఓడేం చేయలేడు. ఐడెంటిటీ క్రైసిస్ వాడనే ముఖ్యమంత్రి మర్చిపోతాడు, ఆయనే ఉత్తమ్ కుమార్ ముఖ్యమంత్రి అంటుంటాడు. పొద్దుగా లేసి అప్పటికి క్యాబినెట్ ఇద్దరు ముగ్గురు మంత్రులు అన్నారట, అరే నువ్వు పీసీసీ ఉన్నప్పుడు తిట్టినవా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఏదైనా మంచిగా పనిచేయక ఎందుకు ఊకేళ్ళు అంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నేను కేసీఆర్ తిట్టే లీడర్ అయినా, నేను కేసీఆర్ తిట్టుడు బంద్ చేస్తానని జనాలు మర్చిపోతారంటారట. ఇక ఇంత పిచ్చోడు ఏం చెప్పాలి ఆయనకు? ఆయన ఐడెంటిటీ అదే, ముఖ్యమంత్రికి ఐడెంటిఫై కావాలనుకుంటలేడు ఆయన. కేసీఆర్ తిట్టడంతోనే ఐడెంటిఫై కావాలి, కేసీఆర్ జపంతోనే ఐడెంటిఫై కావాలి. కేసీఆర్ పేర్లు కూడా ఆయన పూటే గడవదు. మళ్ళీ ఇప్పుడు చూడు, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి రైతు బంద్ చేసారు, ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి రేషన్ కార్డు ఇచ్చినామని ఒక కథ పెట్టిండు. మేమంటే ఒక రేషన్ కార్డు లేదట, 6,50,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. చూపిద్దామంటే చూపిద్దాం, లేక నీకా ఉంటుంది నాకా ఉంటుంది, మాట్లాడదామంటే సిద్ధం. ఒక ఫోటో దిగిండు రేషన్ కార్డుల పంపిణీ అని చెప్పేసి ఎలక్షన్స్. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? స్ట్రాంగ్ అవుతుంది కింద బీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయాలంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ గారికి మళ్ళీ ఏదో నోటీస్ ఇచ్చి మళ్ళీ పిలవాలి. అయిపోయింది. ఫోన్ ట్యాపింగ్ పోలీసు వాళ్ళు చెప్పారు, మాకు ఉన్నటువంటి 600 నెంబర్లు 4,000 కార్ రికార్డులలో ఇలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరు లేవని చెప్పారు. మూసుకూరు కొడుకులు కూడా మాట్లాడతాడు. అయిపోయింది. కాబట్టి మళ్ళీ కొత్తది ఇంకేదైనా దొరకబట్టాలి, మళ్ళీ ఒక ఏసీబీ నోటీస్ ఇవ్వాలి, మళ్ళీ కేటీఆర్ గారు పిలవాలి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మవిశ్వాసం దెబ్బతీయాలి. ఇదే పనిగా మనకి ఇంకో పని లేదు. ప్రజల కోసం ఆలోచన, రైతాంగం కోసం ఆలోచన లేదు. ఎట్లా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వాన్ని ఇబ్బంది పెట్టగలుగుతాం అనేదే అని ప్లానింగ్, ఇంకో పనే లేదానికి. ఇప్పటికైనా మార్చుకొని మా తుంగతుర్తి నియోజకవర్గానికి, మా సూర్యాపేట జిల్లాకు రావాల్సినటువంటి కాళేశ్వరం జలాలను విడుదల చేసి మా రైతాంగాన్ని ఆదుకోమని చెప్పి మా రైతాంగం పక్షాన, మా నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. పదాలు మార్చుకో, మాటలు మార్చుకో. రైతాంగం కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం చేయగలిగినటువంటి కార్యక్రమాలు తెలియకపోతే, చదువు రాకపోతే కుసోబెట్టుకొని, నేర్చుకొని, తెలుసుకొని మంచి సంక్షేమ కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేసే ఒక మంచి బుద్ధి భగవంతునికి ప్రసాదించాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ సెలవు.